విశాఖలో అక్రమ కట్టడాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. భీమిలి సముద్ర తీరంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా సాగిన నిర్మాణాలపై హైకోర్టు కన్నెర చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నిర్మించిన ప్రహరీ గోడ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీఎంసీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. నిర్మాణాలపై కోర్టులో పిల్ వేశారు జనసేన కార్పొరేటర్ మూర్తి. భీమిలి పరిధిలో ఓ కంపెనీ నుంచి సుమారు 3.5 ఎకరాలు కొనుగోలు చేసిన కొందరు వారి నుంచి కొనుగోలు చేశారు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి. నిబంధనలు ఉల్లంఘించి సముద్రానికి అతి సమీపంలో కాంక్రీట్ నిర్మాణం చేపట్టారు. ఇసుక తిన్నెలను తొలగించి గ్రావెల్తో అక్కడ చదును చేశారు. అక్కడ కాంక్రీట్ నిర్మాణాన్ని చేపట్టడంతో దానిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఆ నిర్మాణాన్ని తొలగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత విశాఖపట్నం వ్యాప్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక భూ ఆక్రమణలతో పాటు ఈ విశాఖ తీరం వెంబడి అక్రమ కట్టడాలు కూడా చాలా వెలుగు చూస్తూ ఉన్నాయి. తాజాగా మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం మనం భీమిలి బీచ్లో ఉన్నాం. ఇక్కడ అందాలను చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి లేదు. మనం చాలా సినిమాల్లో ఈ అందమైన భీమిలి లొకేషన్స్ మనం చాలాసార్లు చూసే ఉంటాం చాలా సినిమాల్లో. అలాంటి బీచ్లో భీమిలి బీచ్లో ఇక్కడ నివాసం ఏర్పరచుకోవాలని చాలామంది ఆశించవచ్చు. కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు అడ్డు వస్తూ ఉంటాయి. మనం ప్రధానంగా సిఆర్జెడ్ నిబంధనల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ భీమిలి బీచ్ లో మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు ఆయన కుమార్తె పెనక నేహారెడ్డి ఈ భీమిలి బీచ్లో అక్రమ కట్టడాలకు పూనుకుంది అంటూ కూడా ఎవరైతే ఉన్నారో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టులో ఒక ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కోర్టులో ఈ వ్యాజ్యం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇక్కడ జీవీఎంసీ కావచ్చు, విఎంఆర్డీఏ అధికారులు కావచ్చు, అసలు ఈ విశాఖ తీరంలో ఎందుకు అక్రమ కట్టడాలకి నెలవుగా మారింది, అసలు ఏం జరుగుతుంది, దీని మీద ఒక నివేదిక ఇమ్మంటూ కూడా అధికారులకి ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కోర్టులో ఈ వాద్యం నడుస్తున్న నేపథ్యంలో అక్కడ హైకోర్టు న్యాయమూర్తులు ఈ కేసుని సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ విశాఖ బీచ్లో ఎలాంటి అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి, నిజంగానే ఇక్కడ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఈ ఆక్రమణలకు పాల్పడ్డారా లేదా అని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు సిఆర్జెడ్, అలాగే సిఆర్జెడ్-1, సిఆర్జెడ్-2, సిఆర్జెడ్-3 జోన్లుగా మొత్తం తీర ప్రాంతాన్ని అంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. మనం ప్రధానంగా చూసుకుంటే భీమిలి బీచ్లో పెద్ద సిమెంట్ కట్టడం పొడవాటి కాంక్రీట్ వాల్ మనకి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనం చూసుకుంటే కనుక ఎంత స్ట్రాంగ్గా ఈ వాల్ నిర్మించారో మనం చూడొచ్చు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా మొత్తం ఈ కాంక్రీట్ వాల్ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక క్యాబిన్ లాగా అక్కడ ఒక కట్టడం కూడా మనకు కనిపిస్తుంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఈ కట్టడం, ఈ కాంక్రీట్ వాల్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు నిజం ఉందో అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది. మనం చూడొచ్చు ప్రధానంగా సిఆర్జెడ్-1 గురించి మనం చూసుకుంటే కనుక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కాంక్రీట్ వాల్ ఎంత ఉందో అంత ఎత్తున అలా వస్తే కనుక అది సిఆర్జెడ్-1లోకి వస్తూ ఉంది. అంటే ఒక సాధారణమైన అలా ఎంత ఎత్తున లేస్తుందో ఆ ఎత్తులో సిఆర్జెడ్ నిబంధనలు వర్తిస్తూ ఉంటాయి. సిఆర్జెడ్-1 జోన్లో దాన్ని మించి ఇక్కడ నిర్మాణాలు జరగకూడదు. అలాగే మామూలు సాధారణ అలకంటే ఎత్తులో కనిపించేది ఇంకో 4-5 అడుగుల ఎత్తులో ఉంటే కనుక ఆ రేంజ్లో అలా వచ్చే స్పేస్ని ఏదైతే ఉందో దాన్ని సిఆర్జెడ్-2గా, దాని మీద ఇంకో 5 అడుగుల ఎత్తుగానే అలా వచ్చే ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కూడా సిఆర్జెడ్-3 వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు సిఆర్జెడ్ నిబంధనలు ఎందుకు ఉంటాయి అన్నది మనం ప్రధానంగా చూసుకోవాలి. ఎక్కడైనా ఇక్కడ కెలామిటీ అన్నది సంభవిస్తే కనుక ప్రకృతి విపత్తుల సమయంలో ఈ అలలు కానీ ఎగసిపడితే
దురదృష్టవశాత్తు ఏ సునామీ లాంటి ప్రకృతి విపత్తు వచ్చినా సరే ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటుంటే కనుక జన నష్టం, ప్రాణ నష్టం జరుగుద్ది కాబట్టి, ఆ పశు నష్టం కూడా జరుగుతుంది కాబట్టి అందుకనే ఇక్కడ ఖచ్చితంగా ఏది పర్మనెంట్ స్ట్రక్చర్స్కి అనుమతి ఎవరు. మనం ఒకవేళ ప్రభుత్వాలు కానీ పర్యాటక అభివృద్ధి విషయంలో కనుక పర్యాటక అభివృద్ధి నిమిత్తం ఏమన్నా ఈ సిఆర్జెడ్ జోన్లో కట్టడాలు లాంటివి అంటే రిసార్ట్స్ లాంటివి కానీ హోటల్స్ లాంటివి కడితే కనుక అవి తాత్కాలిక కట్టడాలు అయి ఉండాలి, కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దీని మీద కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్రంలో ఉండే పర్యావరణ శాఖ కూడా తీవ్రంగా ఈ నిబంధనల్లో ఉల్లంఘన జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ గత 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ఈ ఉమ్మడి విశాఖ తీరంలో ఎందుకు ఇలాంటి అక్రమ కట్టడాలు వెలిగాయి, ఎందుకు ఈ ఎంక్రోచ్మెంట్లు ఈ ఆక్రమణలో జరుగుతున్నాయి అనే దాని మీద కోర్టు అధికారులని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే సెప్టెంబర్ 11 తర్వాత కోర్టు ఈ అక్రమ కట్టడాల మీద ఎలాంటి తీర్పు ఇస్తుంది అందే మనం వేచి చూడాలి. అయితే కనుక ఇక్కడే కాదు, మొత్తం భీమిలి దగ్గర నుంచి అటు విశాఖ ఆ తీరం అంతా కూడా ఈ ఎంక్రోచ్మెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిబంధనల ఉల్లంఘన జరుగుతా ఎందుకు ఈ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి, ఈ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు చూసి చూడనట్టు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది అన్నది ఇక్కడ పెద్ద సందేహాస్పదంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో పెద్దలు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా మొత్తం మీద వీరి సహకారంతోనే ఈ భూ ఆక్రమణలు, ఈ తీరంబడి అక్రమ కట్టడాలు నిర్మించినట్టుగా మనం తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద హైకోర్టులో అయితే వ్యాజ్యం నడుస్తూ ఉంది. పెనక నేహారెడ్డి గారు మాది సక్రమ కట్టడాలని కోర్టుకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు వెలువరించే తీర్పు కోసం ఇక్కడ విఎంఆర్డీఏ అధికారులు కావచ్చు, అలాగే జీఎంసీ అధికారులు కూడా వేసి చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. భీమిలి బీచ్ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV, విశాఖపట్నం.